హైదరాబాద్ సోమాజిగూడ యశోద హాస్పిటల్లో అత్యాధునిక డావిన్సీ రోమన్ 11 రోబోటిక్ సర్జికల్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చిందని డాక్టర్ కోన లక్ష్మీకుమారి చెప్పారు. హనుమకొండలోని యశోద హాస్పిటల్ నిర్వాహకులు అశోక హోటల్లో మీడియా సమావేశం పెట్టి ఈ విషయాన్ని తెలిపారు. రోబోటిక్ సర్జరీ సిస్టమ్ ప్రయోజనాలు క్లుప్తంగా వివరించారు. ఖచ్చితత్వంతో శస్త్రచికిత్సల ఫలితాలు మెరుగుపరచడానికి రూపొందించబడిన డావిన్సీ 11 రోబోటిక్ సర్జికల్ సిస్టమ్ విశేషమైన పురోగతిని అందిస్తుందని వివరించారు. ఇక ఈ కార్యక్రమంలో హాస్పిటల్ యాజమాన్యం, పలువురు వైద్యులు పాల్గొన్నారు. అంటే అవసరం పడుతుంది. సో దాని గురించి ఏ టైప్ ఆఫ్ సర్జరీస్ కి వాళ్ళు హ్యావ్ టు కమ్ టు హైయర్ సెంటర్స్ అనేది మీరు తెలియపరచాలి. బేసిక్ సర్జరీస్ అన్ని సిటీస్ లోని అన్ని డిస్ట్రిక్ట్స్ లో అవుతున్నాయి. సో బేసిక్ సర్జరీస్ కి మెయిన్ సిటీస్ కి రావడానికి అవసరం ఉండదు. దాంతో పాటు ఇప్పుడు మనకి సోమాజిగూడ బ్రాంచ్ లోని రోబో కూడా ఓటీలోని ఉంది. సో రోబో తాలూకు అడ్వాంటేజెస్ కూడా మీకు చెప్తాను. సో రోబోటిక్ సర్జరీలోని కాంప్లెక్స్ సర్జరీస్ చేసినప్పుడు మెయిన్లీ పొట్టకు సంబంధించి, అలాగే మనకి జాయింట్స్ కి సంబంధించి దాంట్లో ప్రెసిషన్ ఇంపార్టెంట్. అంటే మీరు ఎంత కట్ చేస్తారు, అన్ని చాలా వైటల్ ఆర్గన్స్ పక్క పక్కన ఉంటాయి పొట్టలోని, అలాగే మనకి కండరాల్లోని హర్నియాస్ చేసినప్పుడు. సో మనం ఎంత మినిమం కొలాటరల్ డ్యామేజ్ చేయకుండా సర్జరీ చేస్తామో దాని ప్రకారం ఆ ఇండివిజువల్ రికవరీ ఉంటుంది. చేయించాను. ఒక 1 year బాగానే ఉంది. 1 year తర్వాత మళ్ళీ ప్రాబ్లం అయింది. చాలా ప్రాబ్లం. ఒక 1 month అసలు విపరీతమైన ప్రాబ్లం అయింది. కడుపు నొప్పి, మోషన్స్, వామిటింగ్స్. మేడం దగ్గరికి వెళ్ళాను, యశోద హాస్పిటల్.